ఫస్ట్ అక్షరం, ఒమేగా అనేది ఆఖరి అక్షరం. అలాగనే హీబ్రూలో 22 అక్షరాలు ఉన్నాయి. ఆ 22 అక్షరాలు ఇక్కడ ఉంటాయి చూడండి. 119వ కీర్తన మొట్టమొదటిగా చదవండి. అలేఫ్. అలేఫ్ అలేఫ్ అంటే ఆల్ఫాబెట్స్లో మొట్టమొదటి అక్షరం. హీబ్రూలో మొట్టమొదటి అక్షరం ఉన్న చూసారా? అలేఫ్ చూసారా? 119వ కీర్తన అండి. అలేఫ్ అంటే హీబ్రూలో మొట్టమొదటి. ఇప్పుడు మన ఇంగ్లీష్లో ఏలాగా, తెలుగులో ఆలాగా, ఈ గ్రీకులో ఆల్ఫా లాగా, హీబ్రూలో ఏంటి? అలేఫ్. తర్వాత చూడండి 8వ వచనంలో ఉంది బెత్. అట్లా 8 వచనాలకు ఒకటి ఉంటుందండి. 8 వచనాలకు ఒకటి ఉంటుంది. మొత్తానికి హీబ్రూ యొక్క ఆల్ఫాబెట్స్ చక్కగా ఉంటాయి ఈ 119వ కీర్తనలో. దేవుని స్తోత్రం. ఈ 119వ కీర్తనలో ఉన్న ప్రతి వాక్యంలో కూడా నీ వాక్యం, నీ వాక్యం, నీ వాక్యం, దై వర్డ్, దై వర్డ్ అని ఉంటుంది. నీ వాక్యం. హల్లెలూయా. వాక్యం ఎవరిది? నాది కాదు. వాక్యం ఎవరిది? నీది కాదు, దేవునిది. స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యం. అందుకనే నీ వాక్యమే బాధలలో. హల్లెలూయా. చూడండి, నీ వాక్యం. ఎవరిది వాక్యం? ఇప్పుడు ఈ వాక్యం ఎవరిది? నాదా? నీదా? ఏమో ఎవరిది? ఇట్స్ బిలాంగ్స్ టు గాడ్. ఇది దేవుడిది. అందుకని నీ వాక్యము ఉన్న అడుగులు, నిజంగా మీ అడుగులు స్థిరపరచబడాలంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. దేవుడే మీ అడుగులు స్థిరపరిచాడండి రాజేష్ గారు. నిజం. లేకపోతే కనుక ఆ జరిగిన యాక్సిడెంట్కి ఈ పాటికి ఆదరణ కూడికి కూడా అయిపోయేది. కానీ ఆశీర్వాద కూడికి జరిగిందా మీ ఇంట్లో? ఏమంటే నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా. ఒకవేళ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మన ఇళ్ళల్లో ఏం జరిగేది? ఆదరణ కూడిక. అందుకే ఇప్పుడు మనం బ్రతుకుంటున్నాం కాబట్టి మన ఇళ్ళల్లో ఏం జరగాలి? ఆశీర్వాదకర కూడిక. అందుకనే ప్రతి నెల మన ఇళ్ళల్లో ఒకరోజు కూడిక జరగాలి. దేవుని స్తోత్రం. నేను అదే చెప్తాను మన దగ్గరకు వచ్చే బిడ్డలకి. ప్రతి నెల ఒకసారి ఎవరి గృహంలో అయితే ప్రార్థన ఉంటుందో వాళ్ళ అడుగులు దేవుడు స్థిరపరుస్తునుగాక. ఆమేన్. మన అడుగులు దేవుడు స్థిరపరుస్తున్నాడు. అందుకనే మనకున్న రెండో లంగర్ ఏంటంటే వాక్యం. అంటే దేవుని మాట, ప్రామిస్. దేవుడు ఏం చేశాడు? ప్రామిస్ చేశాడు. ఇదిగో మీకేం కలగదు, మీరు క్షేమంగా ఒడ్డుకు చేరతారు అని దేవుడు వాగ్దానం మాట్లాడాడు. నిజంగా దేవుని మాట ఎంతో గొప్పది. మన మాటల కంటే ఎవరైనా బ్యాంక్ మేనేజర్ మాట్లాడాడు అనుకోండి, అది నమ్మడానికి లేదు. లేదా ఎవరైనా స్నేహితులు మాట్లాడారు అనుకోండి, అది నమ్మడానికి లేదు. మొన్న ఈ మధ్యన ఎక్కడో ఒక సాట పాపం సాక్ష్యం చెప్పింది ఒక ఆవిడ. వాళ్ళ అమ్మాయిని మంచి ఉద్యోగం కోసం వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఇద్దాం అనుకుందంట. ఇది సంబంధం. చిన్నప్పటి నుంచి వాళ్ళు మీ అమ్మాయినే చేసుకుంటాం, మీ అమ్మాయినే చేసుకుంటాం అని చెప్పి అన్నారంట. మీ అమ్మాయినే చేసుకుంటాం, మీ అమ్మాయినే చేసుకుంటాం అన్నారంట. అనగానే వీళ్ళు ఆశ పెట్టుకున్నారు. ఆడపిల్లలు కదా, ఆశ పెట్టుకున్నారు. ఆ అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఎవరికి? కుర్రాడికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రాగానే మీ అమ్మాయినే చేసుకుంటాం, మీ అమ్మాయినే చేసుకుంటాం అన్నోళ్ళు మనసు మారి వేరే అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎవరు? ఆ తల్లి, చెల్లె. ఎందుకంటే నా అన్నయ్య అనేవాడు నీ అమ్మాయినే చేసుకున్నా, మీ అమ్మాయినే చేసుకుంటానని. కానీ ఈ రోజు ఇప్పుడు గమనించండి, మా అల్లుడికి ఉద్యోగం రాగానే మేము కనిపించలేదని నిజంగా ఆ అమ్మాయి ఏడ్చి 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 ఆత్మహత్య చేసుకుంది. ఆ పిల్ల ఇలా గమనించండి, ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎంతో కష్టపడిందంట. గుండె నిబ్బరం చేసుకుంది. మా అమ్మ ఎందుకు ఇలా చనిపోయింది? అయ్యో సరే బావ చేసుకుంటే చేసుకున్నాడులే, నాకు దేవుడు తోడుగా ఉంటాడని చెప్పి మందిరానికి వెళ్ళేదంట, ప్రార్థన చేసేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతనికి ఏ ఉద్యోగం వచ్చింది? ఇతనికి ఒక ఉద్యోగం వచ్చింది కదా, ఆ ఉద్యోగంలో ఈవిడ డైరెక్టర్ అయిందంట. ఎవరు?
ఎంత గొప్ప కార్యాలు దేవుడు కొన్నిసార్లు చేస్తాడు. అందుకనే ఎవ్వరి మాట మనం నమ్మొద్దు. ఎవరి మాట మనం నమ్మొద్దు. మనం నమ్మాల్సింది ఎవరి మాట? దేవుని మాట. ఇంకేముంది, మనం మనుషుల మాట నమ్మామనుకోండి, మనుషులు మనల్ని మోసం చేస్తారు. అన్నైనా కావచ్చు, చెల్లైనా కావచ్చు, తమ్ముడైనా కావచ్చు, లేదా ఇంకొకడైనా కావచ్చు. ఈ లోకం మనల్ని మోసం చేస్తుంది, కానీ దేవుడు మనల్ని మోసం చేయడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుతో మాట్లాడుతున్నాడు, నీకు ఏ హాని జరగదు. అందుకని ఇక్కడ చూడండి, అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయంలో అంటున్నాడు, ఏ హానియు జరగదని దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి లంగర్ ఏంటండి? దేవుని సన్నిధి. రెండో లంగర్ ఏంటండి? మనకు ఉండాల్సినటువంటి రెండో లంగర్ ఏంటి? దేవుని మాట. మూడో లంగర్ ఏంటంటే చూడండి, 27వ అధ్యాయము 25వ వచనం చదవండి. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆమేన్. మూడో లంగర్ ఏంటంటే విశ్వాసం, ఫెయిత్, నమ్మకం. నేను నమ్ముతున్నాను, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను నమ్ముతున్నా. చూడండి, దేవుడు వచ్చాడు అబ్రహాం ఇంటికి, భోజనం పెట్టాడు, చేతులు కడుక్కునేటప్పుడు ఒక మాట అన్నాడు దేవుడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ కడుపులో మీ ఇంట్లో కుమారుడు ఉంటాడన్నాడు. శారమ్మ వెనకమాల నవ్వింది. అబ్రహాం గారు కూడా ఏం చేశారు? విశ్వాసం ఉంచాడు. అలా జరుగునుగాక అన్నాడు. ఆమేన్. అలాగే ఉన్నాడా లేడా ఇస్సాకు? అర్థమైందండి? హల్లెలూయా. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు నమ్మకం ఏంటి? దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను నమ్ముతున్నాను. అక్కడ అందరితో అంటున్నాడు, లేదండి మీరు ఎవరు కంగారు పడొద్దు, లేదు ఎవరు కంగారు పడదు, పని చేయండి, సరుకులన్నీ కూడా సముద్రంలో నుంచి కిందకేసేయమన్నాడు. బియ్యం, పంచదార, నూనె, సరుకులు ఉంటాయి కదండి, ఆ సరుకులన్నీ కింద వేసారండి. మొత్తం నష్టపరుచుకున్నారండి. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దూత చెప్పిన ప్రకారం జరుగుద్ది. ఆమేన్. దేవుడు చెప్పిన ప్రకారం మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఆమేన్. చేస్తాడు, చేయడా? యేసేపుతో చెప్పాడు, నేను నిన్ను నిలబెడతానన్నాడు. 17వ సంవత్సరం ఎంతండి? సరిగ్గా కూర్చో. ఎంత? 17వ సంవత్సరం చెప్పాడు, నేను నిన్ను నిలబెడతానని దర్శనం ద్వారా చెప్పాడు. యేసేపు నమ్మాడు, అన్నలతో చెప్పాడు, అన్నయ్య నాకు కల వచ్చింది, నా పన నిలబడి ఉంది, మీ పనేమో నా పనులకి నమస్కారం చేస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళు ఎగతాళి చేశారు. అయినా కానీ దేవుణ్ణి నమ్మాడు. ఎవరు? యేసేపు. ఎగతాళి చేసిన దేవుణ్ణి నమ్మాడు, గోతులో పడేసిన దేవుణ్ణి నమ్మాడు, అమ్మేసినా కానీ దేవుణ్ణి నమ్మాడు. 30వ సంవత్సరం వచ్చేపాటికి దేవుడు చెప్పినట్లుగానే చేశాడు లేదా? ఇప్పుడు చెప్పండి, దేవుడి మాట విలువైందా కాదా? దేవుడి మాట విలువైందా కాదండి? అందుకనే అపోస్తలుడైన పౌలు ఎవరి మీద ఉంచుతున్నాడు నమ్మకం? డ్రైవర్ మీద. నేను ఎప్పుడు కూడా బస్సు ఎక్కేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా, బస్సులు తోలుతున్న డ్రైవర్ గారిని, కండక్టర్ గారిని, ఎక్కేవారిని, దిగేవారిని నువ్వు జ్ఞాపకం చేసుకున్న ఆయన, నువ్వు నడిపించయ్యా అని ప్రార్థన చేసుకుంటా. ట్రైన్ ఎక్కాను అనుకోండి, ట్రైన్లో కూడా ప్రభువా, ట్రైన్ తోలుతున్నటువంటి డ్రైవర్ గారిని, ట్రైన్లో ఉన్న అధికారులను, ట్రైన్ ఎక్కేవారిని, దిగేవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన అని ప్రార్థన చేసుకుంటా. మీరు కూడా అలాగే ప్రార్థన చేసుకోండి. నడిపించేది ఎవరు? మనం ఎక్కే బస్సు నడిపించేది ఎవరు? అందుకని ఇప్పుడు బస్సు డ్రైవర్ మీద ఉంచుతావా నమ్మకం? యేసయ్య మీద. ట్రైన్ డ్రైవర్ మీద ఉంచుతావా నమ్మకం? యేసయ్య మీద. ట్రైన్ డ్రైవర్ మంచోడు అవ్వచ్చు, బస్సు డ్రైవర్ మంచోడు అవ్వచ్చు, కానీ బస్సు సరిగ్గానే వెళ్ళొచ్చు, కానీ వచ్చేది రావాలిగా. మనం బాగానే వెళ్తాం కంట్రోల్లోనే, కానీ వచ్చేవాడు రావాలిగా. అంటే ఇప్పుడు నడిపించేది ఎవరు? అందుకనే ఎవరి మీద ఉంచుతాను నమ్మకం? ఇల్లు కట్టేటటువంటి మేస్త్రుల మీద కాదు నమ్మకం, కట్టించే దేవుడి మీద ఉంచాలి. ఆమేన్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల
కట్టువారి ప్రయాస అంతా కూడా వ్యర్థమే. పట్టణాన్ని కాపాడని ఎడల కాపాడేటటువంటి వారి ప్రయాస అంతా కూడా వ్యర్థమే. మనం ఎవరి మీద ఉంచుతాం నమ్మకం? కంపెనీలో పనిచేస్తున్న వారి మీద కాదన్నా, కంపెనీని నడిపించే దేవుడి మీద మన నమ్మకం ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. కంపెనీని నడిపించేది ఎవరు? ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే నీ ఇంటిని నడిపించేది ఎవరు? అలాగనే నీ నీ బిజినెస్లో, నీ పనిలో తోడై ఉండేది ఎవరు? అందుకనే నేను రేపు మా నాన్నగారు ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి. నేనైతే ఎంఆర్ఐ రిపోర్ట్ మీద నమ్మకం ఉంచట్లేదు, కానీ దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నాను. స్తోత్రం. ఎంఆర్ఐ రిపోర్ట్లు ఎలా వచ్చినా కానీ దేవుడు కార్యం చేస్తాడు. కార్యం చేసేది ఎవరు? అలాగని ఎంఆర్ఐ రిపోర్ట్లు అవునండి, రిపోర్ట్లు కూడా మార్చగలడు ఆయన. అంటే మనం టెస్ట్ చేయించుకునే సమయానికి లోపల ఉన్న పరిస్థితులు కూడా మార్చగలండి. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదండి. స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకని ఎవరి మీద మన నమ్మకం? చెప్పండి, ఎవరి మీద నమ్మకంతో ఉన్నాం మనం ఈ రోజున? మన పిల్లల మీద కాదు, మన భర్త మీద కాదు, లేదా మన భార్య మీద కాదు, మన యేసయ్య మీద మనం నమ్మకం ఉంచాలి. ఎందుకంటే అందరూ మోసం చేస్తారు, అందరూ చేయి విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. అందుకని అన్న చూడండి, దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను నమ్ముచున్నాను. అలా నమ్ముతున్నాం మనం? దూత చెప్పింది నమ్మామా? చెప్పండి. ఈ రోజున దూత అంటే ఎవరు? మనం ప్రకటన గ్రంథం బుధవారం నాడు జ్ఞాపకం చేసుకున్నాం కదా. 7 దూతలు ఎవరు అనుకున్నాం? దూత ఎవరో? పాస్టర్ గారు. ప్రకటన గ్రంథంలో దూత ఎవరు? పాస్టర్ గారు. పాస్టర్ గారు చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను నమ్ముతున్నాను. మా పాస్టర్ గారు చెప్పిన ప్రకారం నాకు జరుగునుగాక. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. నేను కాదు చెప్పేది మాట, నేను వ్యక్తిని, కానీ నాలో నుండి వచ్చేది ఎవరి మాట? దేవుని మాట, దేవుని మాట. అందుకని దేవుని మాట నా పక్షాన జరుగునుగాక నేను నమ్ముతున్నాను. నీ పిల్లలు ఒక రోజున గొప్పవాళ్ళు అవుతారని అంటా నేను. అప్పుడు మీరేమనుకోవాలంటే ఆమేన్, నిజమండి. అలాగన మనం నమ్మినప్పుడు ఒక అమ్మాయితో ఒక ఆయన పాస్టర్ గారు పద్దాక సాపెత్తింది అనుకోండి చర్చిలో, గాడ్ బ్లెస్ యూ అమ్మ అనేవాడంట. సపోజ్ మంచినీళ్ళు ఇచ్చింది అనుకోండి, గాడ్ బ్లెస్ యూ అమ్మ అనేవాడంట. సపోజ్ బైబిల్ మర్చిపోయి వెళ్తాను అనుకోండి, పాస్టర్ గారు ఇదిగోండి మీ కళ్ళజోడు మర్చిపోయారండి, బైబిల్ మర్చిపోయారు, అమ్మ థ్యాంక్స్ రా నాన్న, గాడ్ బ్లెస్ యూ అనేవాడంట. ఆ అమ్మాయి పేరేంటో తెలియదు, కానీ పాస్టర్ గారు మాత్రం ఆ అమ్మాయిని గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అనేవాడంట. నిజంగానే దేవుడు ఆవిడని దీవించాడు. స్తోత్రం. ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆవిడ రాగలిగింది. ఆమేన్. అందుకని ఒక్కొక్కసారి మనం పిల్లలతో గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటూ ఉంటాం. దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమనాలి? గాడ్ బ్లెస్ యూ. భీమవరంలో ప్రవీణ్ గారని మాతో పాటు చదువుకున్నాడు తమ్ముడు, మీకు తెలియదులేండి, సరే ఎప్పుడన్నా తీసుకొస్తా, మంచి కుర్రాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు ఇద్దరు పిల్లలు యవ్వన ప్రాయంలోనే చనిపోయారు. ఆయన ఫోన్ ఎత్తగానే ఏమనేవాడు తెలుసండి? మనం ఏమంటాం? హలో. ఇది ఒక స్టైల్ ఒకటి అండి, నాకు అర్థం కాదు. పేరు ఉంటుంది, మళ్ళీ హలో ఏంటి? ఇప్పుడు అన్నయ్య అని పేరు ఉంటుందండి, ఫోన్ వస్తుందండి, నేను ఫోను ఎత్తి అన్నయ్య బాగున్నావా అని అనాలి. అంతేగాని అన్నయ్య ఆ పేరు లేదనుకోండి ఏమనాలి? హలో ఎవరండి అనాలి. కానీ అన్నయ్య అని ఉందిగా, మళ్ళీ అన్నయ్య అని ఉంటే ఏమనాలి? లేకపోతే పేరు ఉంటుందండి, లేకపోతే కిషోరు అని ఉంది సపోజు, లేకపోతే రాజేషు అని ఉంది. వచ్చిందండి ఫోను, ఏమండి రాజేష్ గారు బాగున్నారా, వందనాలండి అని అనాలి. మళ్ళీ హలో. విశ్వాసు అని ఉంది, విశ్వాస్ ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ చేసి ఏమన్నా చెప్పురా అనాలి. అంతేగాని మళ్ళీ ఏమంటాం? హలో. అసలు హలో అనేది ఏంటంట? ఆవిడ పేరు అంట, ఫోన్ కనిపెట్టిన ఆవిడ పేరు హలో. అవునండి, ఎవరి పేరేంటన్నా? గ్రహం బెల్. ఆవిడ పేరు హలో.
హలో 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 ఇప్పుడు అందరికీ ఆవిడైపోయింది ఆవిడ. ఆ రోజున గ్రహం బెల్లాల ఆవిడే, కానీ ఇప్పుడు అందరికీ ఆవిడే. మీకు ఆవిడే, మాకు ఆవిడే. ప్రతి ఒక్కరు హలో హలో హలో, ఇది ఒక వెరైటీ అయిపోవాలా. అర్థమవుతుందండి. అలాగే ఇప్పుడు గమనించండి, మనం కూడా మన జీవితంలో ఆ పిల్లల్ని గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటాం. అది రేపు నిజంగా దీవెనకరంగా దేవుడు చేయును గాక. ఇప్పుడు మన దూత ఎవరు? దేవుడు. దూత చెప్పిన ప్రకారం నా జీవితంలో జరుగును గాక. దూత నా జీవితంలో ఏం చెప్పాడో అది జరుగును గాక. ఎస్, నేను దేవుని నమ్ముతున్నాను, మనుషుల్ని కాదు. నాతో దేవుడు చెప్పిన ప్రకారం నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు మనకున్నటువంటి మూడో లంగర్ ఏంటి? నమ్మకం. నీ నమ్మకం ఎవరి మీద? ప్రజల మీద వద్దండి. డోంట్ డిపెండ్ ఆన్ పీపుల్. డోంట్ ట్రస్ట్ ఆన్ పీపుల్. డోంట్ ట్రస్ట్ పీపుల్. డోంట్ డిపెండ్ ఆన్ పీపుల్. డిపెండ్ ఆన్ గాడ్. ట్రస్ట్ ఆన్ గాడ్. ఫెయిత్ ఆన్ గాడ్. దేవుని పైనే నమ్మకం ఉంచాలి. దేవుని మీద ఆధారపడాలి, కానీ మనుషుల మీద మనం ఆధారపడకూడదు. ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ఏ డాక్టర్ కూడా నమ్మదగిన వాడు కాదు. ఏ లాయర్ కూడా నమ్మదగిన వాడు కాదు. ఏ ఇంజనీర్ కూడా నమ్మదగిన వాడు కాదు. చూడండి, కొంతమంది ఇంజనీర్లు పెద్ద పెద్ద వంతెనలు లేదా పెద్ద పెద్ద ఈ కడతా ఉంటారు బిల్డింగులు, కానీ అవి శాశ్వతంగా ఉంటాయా? చెప్పండి. మానవుడు కట్టింది శాశ్వతంగా ఉందా? ఏది శాశ్వతంగా లేదు. కానీ దేవుడు నిర్మించింది శాశ్వతంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మానవుడు కట్టింది ఒక రోజున పడిపోవచ్చు, కానీ దేవుడు కట్టింది ఎన్నటికీ పడిపోదు. దేవుని స్తోత్రం. దేవుడు కనుక పడేస్తే తప్ప దేవుడు కట్టింది ఎన్నటికీ కూడా పడిపోదు. అందుకని ఇందాక మనం చదువుకున్నాం 39వ కీర్తన 40వ కీర్తనలో, నా అడుగులు బండ మీద నిలిపి స్థిరపరిచాడు. అంటే దేవుడు మనల్ని ఎక్కడ కడుతున్నాడు? బండ మీద, ఇసుక మీద. మన ఇల్లు ఎక్కడుంది? బండ, ఇసుక. ఒకవేళ ఇసుక మీద కట్టుకుంటే గాలి వచ్చింది అనుకోండి, నువ్వు అలా గాలి వస్తే చాలు, ఇసుకలో కట్టింది ఏమైపోద్ది? అదే బండ మీద కడితే. కాబట్టి ఈ రోజున మన నమ్మకత్వం దేని మీద? అలాగనే ఈ రోజున అంటున్నాడు, దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను నమ్ముచున్నాను. ఆమేన్. నేను నమ్ముతున్నాను దేవుణ్ణి, ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. నాకున్నటువంటి ఆ మూడో లంగర్ ఏంటంటే విశ్వాసం, ఫెయిత్. విశ్వాసం లేకపోతే ఏది కూడా మన జీవితంలో జరగదు. నీ పిల్లలకి దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చును గాక. నువ్వు నమ్మాలి, ఎందుకంటే దేవుడి మీద ఆధారపడ్డాం. దేవుడు మనకి మంచి భవిష్యత్తుని మన పిల్లలకి ఇస్తాడు. అలాగనే నీకు మంచి ఆరోగ్యం కలుగును గాక, ఎందుకంటే దేవుడి మీద ఆధారపడ్డాం కాబట్టి మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. నమ్మకత్వం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అందుకని దూత చెప్పిన ప్రకారం జరుగునని ఏమన్నాడు? నేను దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను మా అన్నయ్యని నమ్ముతున్నాను అనుందా? మా ఆయన్ని నమ్ముతున్నాను అనుందా? మా ఆవిడ్ని నమ్ముతున్నాను అనుందా? లేకపోతే ఆ డ్రైవర్ గారిని నమ్ముతున్నాను. దేవుని ఇక్కడ రాశాడు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఎవరినండి? దేవుణ్ణి నమ్ముతున్నారు అసలు మీరు? దేవుడు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేస్తాడు, దేవుడు నా జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేస్తాడని ఆర్ యు బిలీవ్ గాడ్? అసలు మనం నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? చెప్పండి. నమ్మకం కలిగిన వాడికి సరే దేవుడు నమ్మినప్పుడు దేవుడు పడిపోమంటాడు, దూకే అంటాడు, దూకేయాలి అంతే. ఏమంటాడు? కొండ మీదకి తీసుకెళ్తాడు. ఏది కొండ నుంచి ఇక్కడ తీసుకెళ్తే ఇక్కడ నిలబెడతాడు. సపోజ్ మనల్ని ఇట్లా నుంచుంటాం, దూకే అంటాడు. నిజంగా దేవుడిని నమ్మితే ఏం చేయాలి? దూకేయాలి. అలాగే ఒక ఆయన పిల్లలు గమనించిన దూకేసాడంట. దేవుని స్తోత్రం.
కానీ కింద పడలా. ఏముందో తెలుసా? ఎవరో ఒక ఆయన సినిమా వాళ్ళు అంతకుముందు అక్కడ ఒక వల కట్టి వెళ్ళిపోయారంట. ఏం కట్టి? సినిమా వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు వల కట్టి వెళ్ళిపోయారంట. ఆయన పైన ఉండిపోయాడు, చెట్టు మీద ఉన్నాడు ఆయన. ఎవరో చెట్టు మీద అలా వేలాడుతున్నాడు. ఒకసారి చెప్పాను నేను ఉపమానం. చెట్టు మీద వేలాడుతుంటే పిలుస్తున్నాడు, హెల్ప్ 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 అని పిలుస్తున్నాడు. ఎవరు రావట్లా. పాపం చెయ్యంతా కూడా రక్తం కారుతుంది. ఎందుకంటే ఇలా పట్టుకున్నాడు కదా, పైకి ఎక్కలేకపోతున్నాడు. పట్టుకున్నాడు, దేవుడికి ప్రార్థన చేశాడంట. దేవా నా ప్రార్థన ఆలకించాయా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, నువ్వు ఆ కొమ్మను వదిలేయి, నువ్వు ఆ కొమ్మను వదిలేయమన్నాడంట. ఎమ్మటే దేవుడి మీద విశ్వాసంతో కొమ్మను వదిలేశాడంట. కొమ్మను వదిలేయంగానే టప్మని కింద పడలా, ఆ వలలో పడ్డాడంట. హల్లెలూయా, స్తోత్రం కలుగును. కింద వల కట్టిపడిందని ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అంటే ఎక్కడ ఏది ఉందో కూడా ఎవరికి తెలుసు? అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఈ మార్గం గుండా మనం వెళ్ళకూడదన్నా, దయచేసి వెళ్ళకూడదు. వెళ్తే కనుక మన ప్రాణాలు పోతాయి. కానీ వాళ్ళు వెళ్ళా, లంగర్లు వేశారు. కానీ ఈ రోజున మనం లంగర్లు వేయాలి. మన ఓడ పడకూడదంటే మన లంగర్లు ఏంటి? దేవుని సన్నిధి, దేవుని మాట, మూడోది దేవునిలో నమ్మకం, దేవునిలో విశ్వాసం, నాలుగోది ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రేయర్. ప్రార్థన. మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో భలే ఉంటుంది. 18వ అధ్యాయంలో ఒక పోటీ జరుగుద్ది. ఒక పోటీ ఎవరికంటే 450 మంది బయలు ప్రవక్తలకును ఏలియాకి ఒక పోటీ జరుగుద్ది. పేజీ నెంబర్ 299. పేజీ నెంబర్ 299. 450 మంది బైబిల్ ప్రవక్తలకును ఏలియాకి పోటీ జరుగుద్ది. ఏలియా ఏమంటాడో తెలుసా? ఎన్నాళ్ళు 2 తలంపులుగా ఉంటాం మనం. మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆయన్ని ఆరాధించండి, లేదా మా దేవుడు నిజమైన దేవుడు అయితే మా దేవుడిని ఆరాధించండి. ఒకడు ఉన్నాడు, అవతల పక్క 450 మంది ఉన్నారు. ఈయన పోటీ ఏంటో చెప్పనండి. ఒకదాన్ని కోసి బలిపీఠం మీద పెడతారు. ఒక జంతువుని ఇక్కడ పెడతారు. అగ్ని అంటించకూడదు, దానంతటికి అదే అంటుకోవాలి. అది పోటీ. అగ్గిపుల్ల గీసి అంటించకూడదు, దానంతటికి అదే మండాలి. మండుద్దా? మీరు పొద్దున్నే గ్యాస్ పై ఎలా వెలిగిస్తారు? లేకపోతే అగ్గిపుల్ల. అలా కాకుండా ఇంకెలాగే వెలిగించగలరా? ఆ ఏలియా ఏమంటాడు తెలుసా? కట్టెలు పెడదాం, కట్టెల మీద వధించబడినటువంటి దాన్ని పెడదాం. మీ దేవుడు గొప్పవాడైతే దాన్ని కాల్చాలి, మా దేవుడు గొప్పవాడైతే కాల్చాలి. పోటీ. ముందు మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే ప్రార్థన చేసుకోండి అన్నాడు. ఉదయం 9ంటికి మొదలుపెట్టారు, ప్రార్థన చేశారు. అసలు కాలట్ల. మధ్యాహ్నం అయిపోయింది, చేతులు కోసేసుకుంటున్నారు, ఎగురుతున్నారు, గెంతులేస్తున్నారు. కళ్ళ సాయంత్రం అయిపోయింది. అసలు ఏమంటారు? అలా ఓడిపోయారు వాళ్ళు. ఈ లోపల ఏలియా, ఇప్పుడు గమనించండి, 18వ అధ్యాయము చూడండి, 18వ అధ్యాయము 38వ వచనం. 18వ అధ్యాయం 38వ వచనం చదవండి. అతడు ఎలాగున పశువును చూడండి, అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? 37వ వచనం చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవానైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయునట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, ఎక్కడి నుంచి వచ్చిందండి అగ్ని? అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి అగ్ని దిగింది. అగ్గిపుల్ల గీల, కిరసనాలు వేయలా, పెట్రోల్ పోయిలా,
కానీ ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచి అగ్ని రావడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. ఏం ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇప్పటి వరకు ఆ బయలు ప్రవక్తలు ప్రార్థన చేశారు, నేను గెలవాలి అని అల్లా. ఎవరు? ఏలియా. అయ్యా, నీ నామము మహిమపరచబడాలయ్యా, నీ నామము ఘనపరచబడాలయ్యా ప్రార్థన చేశాండి. ఆకాశంలో నుంచి మెరుపులాగా వచ్చేసిందండి. మెరుపులాగా వచ్చి వధించబడినటువంటి ఆ యొక్క కట్టెల మీద ఉన్నటువంటి ఆ పశువుని వధించింది, కాలిపోయింది ఎమ్మటే. అప్పుడు తెలిసింది వాళ్ళకి నిజమైన దేవుడు యేసయ్య అని. ఆమేన్. నిజమైన దేవుడు యేసయ్య అని తెలిసింది. ఏది వేయలా, అక్కడ ఏం చేయలా. ఏం చేశాడు ఎలియా? ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థనకి ఆకాశంలో నుండి అగ్నే దిగొచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడు ఈ రోజున నీ ప్రార్థనకి దిగి నీ దగ్గరికి వచ్చేయాలి. ఆమేన్. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు నీ ప్రార్థన విని ఏంటి నా పిల్లలు ఏం కావాలి చూడండి. ఇప్పుడు సపోజు మా ఆశ్రయ ఏడుస్తుంది, బాధపడుతుంది. తండ్రిగా నేను ఏం చేస్తాను? అయ్యో ఏంటి ఏడుస్తున్నావు ఏంటి అని అంటాను కదా. అంటే నా కుమార్తె మీద నాకేముంటుంది? ప్రేమ ఉంటుంది. మీ కుమార్తె మీద అంటే ఎవరి పిల్లల మీద అయినా తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరి పిల్లలు? ఇప్పుడు మన దేవుడి పిల్లలు. ఇప్పుడు నానా, తండ్రి, అబ్బా అని ప్రార్థన చేస్తే మన తండ్రి ఆకాశంలో విని నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, నా కుమారుడి కోసం నేను ఏదైనా చెయ్యాలి, ఏమడుగుతున్నాడని చెప్పి మన కోసం ఆయన దిగి రావాలి. ఆమె కార్యం జరుగునుగాక. నమ్మకంతో ప్రార్థన చేయాలండి. కొంతమంది ప్రార్థన చేస్తారు, బాగానే చేస్తారు, ప్రార్థన బ్రహ్మాండంగా చేస్తాం. పిల్లలు లేరు అనుకోండి, ప్రభు నాకు పిల్లల్ని ఇవ్వయ్యా అని అంటాం. సపోజ్ పక్కన ఎవరన్నా ఉన్నారనుకోండి, ఏమో ప్రార్థన చేస్తున్నాం. ఆ ఏమోలోనే అయిపోయింది. తుసిపట్టాక ఆ ఏమోలోనే అయిపోయింది. నాకు చేస్తాడు, నాకు అప్పులు ఉన్నాయా? ఎస్, నాకు దేవుడు తీరుస్తాడు. ఏమో తీరుస్తాడో, తీరితే ఉందో లేకపోతే చచ్చిపోదాం. ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటాం చాలామంది. నాకు ఉద్యోగం వచ్చిద్ది, ఉద్యోగం రాకపోతే చచ్చిపోతాం. అదేంటి? నాకు ఆరోగ్యం వస్తాడు, అనారోగ్యంగా ఉంటే? యోబు అంత అనారోగ్యంలో కూడా నమ్మాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అస్థిపంజరం అయిపోయాడండి. ఎవరు? యోబు. తిరిగి లేచాడా లేదా? తిరిగి మరలా పిల్లల్ని కన్నాడా లేదా? దేవుని స్తోత్రం. అంటే మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడా లేదా? అందుకని నీ బలహీన సమయంలో నువ్వు ఏం చేస్తావంటే ప్రార్థన చేయాలి. అందుకని యాకోబు పత్రికలో కూడా ఉంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అందుకని మనకున్నటువంటి 4వ లంగర్ ఏంటో తెలుసా? మన కుటుంబం పడిపోకుండా ఉండాలంటే, లేదా మన జీవితాలు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మనం లంగర్ వేయాలి. మన లంగర్ ఏంటి? ప్రార్థన. ఏంటంటే లంగరు? మరి మా బైబిల్ కాలేజీలో మాకు ప్రసంగ శాస్త్రంలో చెప్పేవాళ్ళు 4 పాయింట్లు కూడా ఎలా చెప్పాలంటే 1, 2, 3, 4 అని చెప్పాలంట. కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది పాస్టర్ గారు ఇలా చెప్తారు, అలా చెప్పకూడదంట. కొంతమంది ఇలా అంటారు, ఫస్ట్ పాయింట్ ఏంటి అట్లా అనకూడదంట. ఫస్ట్ పాయింట్ ఏంటి? మనకున్న మొదటి లంగర్ ఏంటి చెప్పండి. ఎన్ని లంగర్లు ఉన్నాయి? ఆ పడవలో ఎన్ని లంగర్లు ఉన్నాయి? వేశారు, గెలిచారా? నథింగ్ లేదు. కానీ మన లంగర్లు ఏంటి? 1, మొట్టమొదటిది ఏంటి? దేవుని సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. 2వది ఏంటి? దేవుని మాట, ద ప్రామిస్ ఆఫ్ గాడ్. 3వది ఏంటి? నమ్మకం, ద ఫెయిత్ ఇన్ ద గాడ్. 4వది ఏంటి? ప్రేయర్, ప్రార్థన. ఈ లంగర్లు మన
నావలో మనం ఉంచుకోవాలి, మన కుటుంబంలో మనం ఉంచుకోవాలి, మన జీవితంలో మనం ఉంచుకోవాలి. ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ లంగర్లు తీసుకొని వెళ్ళండి. లంగర్ తెలుసా? అసలు లంగర్ అంటే ఏంటి? కొక్కెవలాగా ఉంటుంది. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. లంగరు నావలో ఉంటుంది. లంగరు ఎట్లా ఉంటుందంటే ఒక చేపలు పట్టేటటువంటి గేలంలాగా ఉంటుంది. మనం ఇలా కప్పుకుని ఇలా వాడ పడిపోతుంది అనుకోండి, ఇలా వేస్తే ఇట్లా ఆగిద్ది అనమాట. ఇట్లా ఏది మన సేమ్ ఎట్లా అంటే పొక్లైన్ పొక్లైన్ మూతిలాగా ఉంటుంది, గేలంలాగా ఉంటుంది. ఆ గేలం వేసామనుకోండి గట్టిగా ఉంటుంది. ఇటొకటి 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 ఏది ఇప్పుడు మనం సపోజ్ టెంట్ వేస్తాం కదా, టెంట్ వేసినప్పుడు చూడండి 4 పక్కల 4 మేకులేసి గట్టికి కడతారు. అలాగనే పిల్లలు గమనించండి, మన జీవితంలో ఈ లంగర్లు ఉన్నాయి అనుకోండి, మన నావ మన పడవ మునిగిపోదు, దరికి చేరుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం వేద్దామా లంగర్లు? ఏమండి, నావలో ఉన్న మనం గాలి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ లంగర్లు వేయాలి. ఏ లంగర్లు అమ్మా చెప్పండి? మొట్టమొదటిగా దేవుని సన్నిధి. అంటే మన గాలి తుఫాను వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? సన్నిధిలో రావాలి. ఎప్పుడు కూడా సన్నిధిలో గడపాలి. ఎప్పుడు కూడా సన్నిధిలో సహవాసం చేయాలి. రెండో లంగర్ ఏంటి? దేవుని మాట మీద దేవుడు సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు. ఆ మాట మీద మనం ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. ప్రామిస్ చేస్తాడు దేవుడు. నమ్మకం ఉంచుదామా? ఈ రోజున దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అంటున్నాడు. ఎవరు? పౌలు. అలాగనే దేవుడు చెప్పిన ప్రకారం మన జీవితాలు ఉండును గాక అని నేను నమ్ముతున్నాను. నేను ఎవరు నమ్ముతున్నానంటే దేవుణ్ణి నమ్ముతున్నాను అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ 4 లంగర్లు కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు పడిపోదు. ఈ 4 లంగర్లు కనుక మన మందిరంలో ఉంటే మన మందిరం ఆశీర్వదించబడిద్ది. ఈ 4 లంగర్లు కనుక మీ వ్యాపారంలో ఉంటే మీ వ్యాపారం అసలు డోకా లేదు, ఆశీర్వాదకరంగా నిలుస్తుంది. దేవుడు ఉన్నతమైనటువంటి దానిలాగా నిలుపుతాడు. ఈ 4 లంగర్లు తీసుకెళ్ళి మీ వ్యాపారంలో పెట్టేయండి. ఆమేన్. ఈ 4 లంగర్లు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టేయండి. అర్థమవుతుందా మౌనిక? ఈ 4 లంగర్లు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టేసుకో. అర్థమవుతుందండి సుజాత గారు? ఈ 4 లంగర్లు మీ ఇంట్లో పెట్టేసేయండి. మీ ఇంట్లో పెట్టేసేయండి. మీ ఇంట్లో పెట్టేసేయండి. మీ ఇంట్లో పెట్టేసేయండి. ఈ లంగర్లు మనల్ని కాపాడును గాక. మనం పడిపోవండి. మనం పడిపోం. ఉన్నతంగా మనం ఒడ్డుకు చేరుకుందుం గాక. తర్వాత చదవండి, మీరు ఈ అధ్యాయాన్ని చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది దేవుడు ఓడలో ఉన్నటువంటి పౌలు గారిని ఎలా కాపాడాడో. ఆఖరికి వాళ్ళందరూ కూడా అంటారు, నువ్వు చెప్పిందే నిజమైంది. ఏం చెప్పాడు అపోస్తలుడైన పౌలు? ఈ ప్రయాణం గుండా వెళితే మనకు ప్రమాదం జరుగుద్ది కాబట్టి ఇది మనకు వద్దు అని చెప్పాడు. కానీ అదే ప్రయాణం గుండా వాళ్ళు వెళ్ళారు. చివరాఖరికి ఎవరు హెచ్చించబడ్డారు? దేవుని సేవకుడు. కాబట్టి ఈ లంగర్లు మీరు ఏ లంగర్లు చెప్పండి? చెప్పండి. 4 లంగర్లు. దేవుని సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని మాట, దేవుని నమ్మకం, దేవుని యందు విశ్వాసం, ప్రార్థన. ఈ లంగర్లు మనం ఏం చేయాలి? పట్టుకొని మన ఇంటికి వెళుతుంగాక. అప్పుడు మన వాడ ఆశీర్వాదకరంగా ఒడ్డుకు చేరుతుంది. ఈ లంగర్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది వాడలో? ఏ వాడైనా చూడండి, ఈ లంగర్లు లేకుండా వెళ్ళరండి. చిన్నదైనా పెద్ద